తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా కృష్ణా గోదావరి జల వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. పోలవరం విస్తరణ పనులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అనుమతులు లేకుండా చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును ఆమోదించిన మొదటి స్వరూపంలోనే కొనసాగించాలని తెలంగాణ వాదిస్తోంది. నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ నివేదికల పరిశీలనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సిడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ డీపీఆర్ తయారు చేసినట్లు ఆరోపిస్తోంది. పర్యావరణ అనుమతులు, కేంద్ర ఆర్థిక సహాయం ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, బనకచెర్ల ప్రాజెక్టు పైన విచారణ జరగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు కృష్ణా వాటాలో తన వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రజలకు ఇటు సాగునీటి పైన, తాగునీటి పైన కూడా దీని ప్రభావం ఉండబోతుంది అనేది కూడా సుప్రీంకోర్టుకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి గోదావరి నదీ జలాలను కృష్ణా నదీ జలాల్లో కలిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడం, దానికి సంబంధించి కూడా ఇప్పటికే విరుద్ధంగా ఏదైతే విభజన చట్టానికి సంబంధించి కూడా విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క చర్యకు పాల్పడుతుంది. కాబట్టి వెంటనే దాన్ని ఆపే దిశగా కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా ఇటు ఇతర శాఖలకు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. పర్యావరణ అనుమతులను కూడా రద్దు చేయాలి, పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన ఈరోజు ఇప్పటికే కేవియట్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో కూడా ఇటు కేవలం రాజకీయంగానే ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుంది అన్నది కూడా ఏపీ ప్రభుత్వం తరఫున కేవియట్లో పొందుపరచడం జరిగింది. మరి ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఆ లిస్టులో 11వ నెంబర్గా ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వద్దకు ఈ కేసు ఇప్పటికే లిస్ట్ అవ్వడం జరిగింది. మరి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతోటి నిన్న అభిషేక్ మను సంఘీతోటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న ముంబైలో భేటీ అవ్వడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకువస్తున్న ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే చట్టవిరుద్ధంగా డిపిఆర్ను కూడా సిద్ధం చేసింది అనేది కూడా సుప్రీంకోర్టుకు విన్నవించబోతుంది. నిన్న జరిగిన భేటీలో కూడా అభిషేక్ మను సంఘీతోటి ఇటు తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టులో తెలిపే విధంగా న్యాయ సలహాలను కూడా కోరడం జరిగింది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికే న్యాయంగా పోరాటం చేస్తాము, ఎందుకంటే ఇది మేము చిట్ట చివరి రాష్ట్రంగా మాకు సముద్రంలో కలిసే నీటిని వాడుకునే హక్కు మాకు ఉంది, కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా మా హక్కును మేము విన్నవిస్తాం అనేది కూడా ఇటు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఇరు రాష్ట్రాల మధ్యలో ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ జల వివాదాలు ఇంకా పూర్తి స్థాయిలో సమసిపోలేదు. విభజన చట్టంలో కూడా ఇటు నీటి వాటాలకు సంబంధించి కూడా అనేక కీలక గైడ్ లైన్స్ ఉంది. ఇటు జిఆర్ఎంబి ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ కావచ్చు, ఈ రెండు బోర్డ్స్ కూడా ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి కూడా అపెక్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అపెక్స్ కమిటీని దీంట్లో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పూర్తిగా తొలగించే విధంగా ఈ అపెక్స్ కమిటీ పనిచేయబోతుందన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన కమిటీలో ఉన్న మెంబర్స్ దీంట్లో ఈ రెండు రాష్ట్రాల మధ్యలో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు
ప్రాజెక్టు గతంలో రూపొందించిన విధంగానే కొనసాగించాలనేది కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ మిగులు జలాలను సముద్రంలో వృధాగా పోయే నీటి జలాలను మేము వాడుకుంటే తప్పేంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవేట్ దాఖలు చేయడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండింటిపైన కూడా ఈరోజు మరి 11వ లిస్టులో ఇప్పటికే సీజే వద్ద లిస్టింగ్ అయ్యి ఉంది. మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సుప్రీంకోర్టు దీంట్లో ఏ విధంగా జోక్యం చేసుకోబోతుంది అనేది కూడా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇందులో లీగాలిటీ మాత్రం ఏపీ తన వాదనలు తాను వినిపిస్తూ ఉంది. మిగులు జలాలకు సంబంధించి సముద్రంలో వృధాగా పోతుంది, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క డిపిఆర్ను సిద్ధం చేశామనేది కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కానీ చట్టవిరుద్ధంగా ఈ ఏపీ ప్రభుత్వం ఈ డిపిఆర్ను సిద్ధం చేసిందనేది కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపించబోతుంది. హర్ష. రైట్, థ్యాంక్ యూ గోపి.